హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈ క్వశ్చన్ని సాల్వ్ చేస్తున్నాం. సాల్వ్ ద ఫాలోయింగ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ వై డిఎక్స్ మైనస్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ఇంటూ డివై ఈక్వల్ టు 0. సో దీన్ని మనం కంపేర్ చేద్దాం. కంపేర్ విత్ దేంతో కంపేర్ చేస్తారంటే ఎండిఎక్స్ ప్లస్ ఎన్డివైతో కంపేర్ చేస్తారు. చేస్తే ఎం వాల్యూ వచ్చేసరికి ఎక్స్ స్క్వేర్ వై వచ్చింది, అంటే ఎం ఉన్న ప్లస్ ఇది ఉంది కాబట్టి. అలానే ఎన్ వాల్యూ వచ్చేసరికి మైనస్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ అనేది వచ్చింది. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి దీన్ని డో వాల్యూస్ కనుక్కుంటాం. ఎంకి వచ్చేసరికి డో ఎం బై డో వై కనుక్కుంటాం. అంటే ఎంని మనం వై రిజిస్టర్ చేస్తాం, అంటే దీన్ని మనం పార్షియల్లీ డిఫరెన్షియేషన్ చేస్తాము. ఎన్కి వచ్చేసరికి డో ఎన్ బై డో ఎక్స్. ఎన్ అనేది ఎక్స్ రిజిస్టర్ పార్షియల్లీ డిఫరెన్షియేట్ చేస్తాం. సో ఇక్కడ నేను దీనిని పార్షియల్లీ డిఫరెన్షియేట్ చేయబోతున్నాను. చేస్తే నేను వై డిస్టర్ చేస్తున్నాను కాబట్టి ఎక్స్ టర్మ్ అనేది నాకు ఇక్కడ కాన్స్టెంట్ వచ్చింది, దీన్ని అంతే రాస్తున్నాను. వైకి డిఫరెన్షియేట్ చేస్తే పార్షియల్ డిఫరెన్షియేట్ చేస్తే 1, అంటే డో ఎం బై డో వై వాల్యూ వచ్చేసరికి నాకు ఎక్స్ స్క్వేర్ వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ డిస్టర్ చేస్తున్నాను కాబట్టి దీన్ని మాత్రం డిఫరెన్షియేట్ చేస్తే రిమైనింగ్ కాన్స్టెంట్ కాబట్టి కాన్స్టెంట్ డిఫరెన్షియేట్ చేస్తే 0. ఎక్స్ క్యూబ్కి డిఫరెన్షియేట్ పార్షియల్ డిఫరెన్షియేట్ చేస్తే 3x స్క్వేర్ వచ్చింది ప్లస్ 0, అంటే డో ఎన్ బై డో ఎక్స్ వాల్యూ వచ్చేసరికి నాకు మైనస్ 3x స్క్వేర్ వచ్చింది. ఇవి రెండు ఈక్వల్ కాదు, అంటే ఈక్వల్గా రాలే వాల్యూస్. డో ఎం బై డో వై ఈజ్ నాట్ ఈక్వల్ టు డో ఎన్ బై డో ఎక్స్. ఇవి రెండు ఈక్వల్ అయితే ఎగ్జాక్ట్ అయింది, బట్ ఇవి రెండు ఈక్వల్ కాదు కాబట్టి సో దేర్ఫోర్ ఇట్ ఈస్ నాన్ ఎగ్జాక్ట్. సో ఇది ఎగ్జాక్ట్ కాదు అని చెప్పాము. ఎగ్జాక్ట్ కాకపోతే అది ఖచ్చితంగా హోమోజీనియస్ అని చెప్తాము. సెన్స్ గివెన్ ఈక్వేషన్ ఈజ్ హోమోజీనియస్. ఇచ్చిన ఈక్వేషన్ అనేది ఖచ్చితంగా హోమోజీనియస్. హోమోజీనియస్ అని ఇచ్చడంతో మనం నెక్స్ట్ ఇది కనుక్కోవాలి, ఐఎఫ్ కనుక్కోవాలి. ఐఎఫ్ అంటే ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్, దానికి ఫార్ములా ఉండేది ఐఎఫ్ ఈక్వల్ టు 1 బై ఎంఎక్స్ ప్లస్ ఎన్వై దట్ ఈక్వల్ టు ఎం వాల్యూ ఏంటో రాద్దాం. ఎం వాల్యూ ఏంటండి, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఇంటూ వై ఇది రాయాలి. సో ఎక్స్ స్క్వేర్ ఇంటూ వై ఇంటూ ఎక్స్ ప్లస్ ఎన్ వాల్యూ అనేది అక్కడ మనకు మైనస్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ఇంటూ వై. సో బయట ఉన్న టర్మ్స్ని లోపల మల్టిప్లికేషన్ చేద్దాం. 1 బై ఎక్స్ క్యూబ్ ఇంటూ వై మైనస్ ఎంత రాద్దాం, ఎక్స్ క్యూబ్ వై ప్లస్ వై పవర్ 4. నేను మైనస్ని అప్లై చేస్తాను. 1 బై ఎక్స్ క్యూబ్ వై మైనస్ ఎక్స్ క్యూబ్ వై ప్లస్ వై పవర్ 4. సారీ, మైనస్ కూడా అప్లై చేస్తున్నాం కాబట్టి మైనస్ వచ్చింది. ఇవి రెండు క్యాన్సిల్ అయితే నాకు ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఐఎఫ్ వాల్యూ అనేది 1 బై మైనస్ వై పవర్ 4 అనేది వచ్చింది. సో ఇక్కడ ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలంటే ఖచ్చితంగా మనకు ఇచ్చిన డిఫరెన్షియేట్ ఈక్వేషన్ అనేది ఎగ్జాక్ట్ కావాలి. ఎగ్జాక్ట్ కాలేదు కాబట్టి ఇది నాన్ ఎగ్జాక్ట్ వచ్చింది. నాన్ ఎగ్జాక్ట్ అంటే డో ఎం బై డో వై వాల్యూ డో ఎన్ బై డో ఎక్స్ వాల్యూ నాట్ ఈక్వల్ వచ్చింది. అలా వచ్చింది కాబట్టి హోమోజీనియస్లో మార్చుకున్నాము, ఐఎఫ్ కనుక్కున్నాము. ఐఎఫ్ కనుక్కున్న తర్వాత ఈ ఐఎఫ్ వాల్యూని మనకి ఇచ్చిన డిఈతో మల్టిప్లికేషన్ చేస్తాం. సో ఇచ్చిన డిఈ వాల్యూ ఇది ఎక్స్ స్క్వేర్ వై డిఎక్స్ మైనస్ ఆఫ్, అంటే ఈ వాల్యూతో నేను మల్టిప్లికేషన్ చేస్తున్నాను. ఇప్పుడు నాకు -1 బై వై పవర్ 4 ఇంటూ ఎక్స్ స్క్వేర్ వై డిఎక్స్ మైనస్ ఆఫ్ -1 బై వై పవర్ 4 ఇంటూ ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ డివై ఈక్వల్ టు 0. ఏమైనా క్యాన్సిలేషన్ పోయిందో లేదో చూద్దాం. సో ఈ బై నాకు క్యాన్సిల్ అయింది. ఇప్పుడు మైనస్ ఎక్స్ స్క్వేర్ బై వై క్యూబ్ డిఎక్స్, సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్గా ప్లస్ ఎక్స్ క్యూబ్ ప్లస్ ఇక్కడ వై క్యూబ్ బై వై పవర్ 4 డివై ఉంది. సో ఇక్కడ కొద్దిగా సింప్లిఫై చేస్తే క్యాన్సిలేషన్స్ పోతే
డిఎక్స్ ప్లస్ ఈ 5 అనేది దీనికి వచ్చింది అంటే x క్యూబ్ బై y పవర్ 4 ప్లస్ y క్యూబ్ బై y పవర్ 4. నేను ఒక y క్యాన్సిల్ చేసుకుంటున్నా. ఇప్పుడు మైనస్ ఎక్స్ స్క్వేర్ బై y క్యూబ్ డిఎక్స్ ప్లస్ ఎక్స్ క్యూబ్ ప్లస్ y స్క్వేర్ బై y పవర్ 4 dy. సరే మనం క్యాన్సిల్ ఏమి ఇక్కడ చేద్దాం, తర్వాత ఫర్దర్గా మనం క్యాన్సిల్ చేద్దాం. జస్ట్ ఇప్పుడు అంతే పెట్టేస్తాను నేను, అంతే పెట్టేయండి, తర్వాత మనం ఫర్దర్గా క్యాన్సిల్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ ఇలా వచ్చిన దాన్ని అంటే మనం ఐఎఫ్ కనుక్కున్నాం. ఇంకా ఐఎఫ్ని ఇచ్చిన ఈతో మల్టిప్లికేషన్ చేస్తే మనకు ఒక ఈక్వేషన్ వచ్చిందిగా. ఇది కనుక ఇది ఖచ్చితంగా ఎగ్జాక్ట్ అయ్యింది. సో ఎగ్జాక్ట్ అయ్యింది కాబట్టి మనం ఇక్కడ రాస్తాం, క్లియర్లీ ఇట్ ఈజ్ ఎగ్జాక్ట్ అని రాస్తాం. క్లియర్లీ ఇట్ ఈజ్ ఎగ్జాక్ట్. అలా చేసిన తర్వాత ఇంకా అది ఎగ్జాక్ట్ అయితే మనం ఏం చేస్తామంటే ఇచ్చిన అది ఉండిద్ది కదా, దాన్ని మళ్ళీ ఎన్ వాల్యూస్ కనుక్కుంటాం. ఎంఎన్ కనుక్కోవాలంటే మళ్ళీ కంపేర్ చేయాలి. సో కంపేర్ విత్ ఎండిఎక్స్ ప్లస్ ఎన్డివై ఈక్వల్ టు 0. సో దాన్ని నేను ఈక్వేషన్ 2 అనుకుంటున్నాను. అంటే నాకు వచ్చిన ఆన్సర్ ఈక్వేషన్ 2 అనుకుంటున్నాను. ఆ ఈక్వేషన్ 2ని నేను ఎన్ వాల్యూస్ కనుక్కుంటాను. డిఎక్స్ ముందు ఉన్నది మొత్తం ఎం వాల్యూ, డివై ముందు ఉన్నది మొత్తం ఎన్ వాల్యూ. సో ఎం వాల్యూ వచ్చేసరికి ఎం ఈక్వల్ టు మైనస్ ఎక్స్ స్క్వేర్ బై వై క్యూబ్. సో ఎన్ వాల్యూ అనేది నాకు ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ బై 5 పవర్ 4. సో దీన్ని కొద్దిగా సింప్లిఫై చేద్దాం. ఇందాక ఎలా చేసాం అంతే, ఎక్స్ క్యూబ్ బై వై పవర్ 4 ప్లస్ వై క్యూబ్ బై 5 పవర్ 4. ఏమైనా క్యాన్సిలేషన్స్ పోతే లేదు చూస్తున్నాం. సో ఎక్స్ క్యూబ్ బై 5 పవర్ 4, ఒక వై క్యాన్సిల్ అయితే 1 బై వై క్యూబ్ అనేది మిగిలితే. సో ఇంతవరకు అయితే వచ్చింది. వై క్యూబ్ కాదు, ఇక్కడ 3 వైస్ ఉన్నాయి కదా, నాకు వై ఒకటి మిగిలింది. ఇప్పుడు మళ్ళీ జిఎస్ కనుక్కోవాలి. జిఎస్ అంటే గివెన్ సొల్యూషన్. జిఎస్ఈస్ దానికి ఫార్ములా ఉండిద్ది. ఎగ్జాక్ట్గా వచ్చిన తర్వాత ఈ ప్రాసెస్ని చేస్తారు. ఎంఎల్ని కనుక్కుంటారు, గివెన్ సొల్యూషన్కి ఒక ఫార్ములా ఉండిద్ది. ఫార్ములా వచ్చేసరికి ఇంటిగ్రల్ ఎండిఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ ఆఫ్ టర్మ్స్ ఆఫ్ n1 not involving x dy ఈక్వల్ టు 0. సో ఇంటిగ్రల్ ఎండిఎక్స్ రాస్తారు అంటే ఎక్స్ టర్మ్స్ తప్ప రిమైనింగ్ టర్మ్స్ ఎన్లో ఉన్న రిమైనింగ్ టర్మ్స్ మొత్తం రాయాలి. ఇలా చేస్తారు. సో ఇంటిగ్రల్ మనకి ఇక్కడ వచ్చింది ఏంటిది, ఎం వాల్యూ మైనస్ అంటే m1లోనే కాబట్టి 1లో రాస్తున్నాం. ఎక్స్ స్క్వేర్ బై వై క్యూబ్ డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ టర్మ్స్ అంటే ఎన్లో నాకు n1లో ఎక్స్ టర్మ్స్ లేని మొత్తం రాయమన్నాడు. ఎక్స్ టర్మ్స్ లేనివంటే ఈ పేరు తీసేస్తే నాకు ఇది ఒక్కటేగా ఎక్స్ టర్మ్ లేనిది 1/5 dy ఈక్వల్ టు 0. సో దీన్ని నేను ఇంటిగ్రేషన్ చేస్తున్నాను. డిఎక్స్ చేస్తున్నాం కాబట్టి రిమైనింగ్ కాన్స్టెంట్ 1/y క్యూబ్ అనేది కాన్స్టెంట్. ఇంటిగ్రల్ మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ 1/y dy ఈక్వల్ టు సి. సో నేను సి రాస్తున్నా, కాన్స్టెంటేగా సి అంటే నథింగ్ బట్ ఏ కాన్స్టెంట్. సో అక్కడ సి అప్లై చేస్తున్నాను. వై క్యూబ్. సో నాకు దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే మైనస్ బయట రాసుకున్నాను. ఇంటిగ్రేషన్ చేస్తే ఎక్స్ స్క్వేర్కి ఇంటిగ్రేషన్ చేస్తే ఎక్స్ క్యూబ్ బై 3 వచ్చింది. ప్లస్ ఇంటిగ్రల్ 1/yకి ఆన్సర్ వచ్చేసరికి లాగ్ వై. సో తెలుసుగా మనకు అందరికీ ఫార్ములా, ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/xకి ఫార్ములా ఏంటిది, లాగ్ ఎక్స్ అనేది వచ్చింది. అదే ఫార్ములా వై జస్ట్ అప్లై చేస్తున్నాను. సి. సో నేను ఇక్కడ లాగ్ సి రాసుకోవచ్చు, మన ఇష్టం అది. మైనస్ ఎక్స్ క్యూబ్ బై 3y క్యూబ్ ప్లస్ లాగ్ వై ఈక్వల్ టు, నేను లాగ్ సి రాస్తున్నాను. ఈ లాగ్ సి లోపల తీసుకొస్తున్నా. మైనస్ ఎక్స్ క్యూబ్ బై
3y cube plus log y minus log c ఈక్వల్ టు 0. సో ఇది ఎలా ఉంది, log a మైనస్ log b లా ఉంది. సో log a మైనస్ log b గాని ఉంటే మనం log a బై bగా రాస్తాం. సో ఇది కూడా ఒక ఫార్ములాని అదే రూపంగా రాస్తాం. మైనస్ ఎక్స్ క్యూబ్ ప్లస్ 3y క్యూబ్ ప్లస్ log ఆఫ్ y బై c ఈక్వల్ టు 0. దీన్ని ఇంతే పెట్టి తినట్టు పంపిస్తాం. log y బై c ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ బై 3y క్యూబ్. ఓకే, లాగ్ అనేది ఇటు పంపించామనుకో y బై c ఈక్వల్ టు లాగ్ ఇటు పోతే నాకు ఎక్స్పాన్షన్ అయిపోయింది. లాగ్ని పంపిస్తే ఎక్స్పాన్షన్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ బై 3y క్యూబ్ వచ్చింది. సో y ఈక్వల్ టు వైని ఇంతే పెట్టి దీని cని ఇటు పంపిస్తే c ఇంటూ ఈ ఎక్స్ క్యూబ్ బై 3y క్యూబ్ వచ్చింది. సో నాకు ఇక్కడ ఫైనల్గా నేను y వాల్యూ కనుక్కోవాలి. సో ఆ వచ్చిన y వాల్యూ అనేది నాకు గివెన్ సొల్యూషన్, జనరల్ సొల్యూషన్ ఇది ఈజ్ ద జేఎస్. జేఎస్ అంటే ఏంటిది, జనరల్ సొల్యూషన్ ఆఫ్ గివెన్ డిఈ. ఇదండి క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ వచ్చేసరికి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్లో ఎగ్జామ్ చాలాసార్లు అడిగారు, ఈ క్వశ్చన్ని మిస్ చేయదు. థ్యాంక్ యూ.